తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నా పేరు శేఖర్. ఏం చేస్తారండి? లారీలు ఉన్నాయి, లారీ బిజినెస్. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ, ఎవరు దేశ ప్రధాని మళ్ళీ ఎవరు అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారండి? ప్రధాని అంటే ఇప్పుడు మనం అనుకోకుండా ఓటేసేది నరేంద్ర మోదీ గారికి. ఆయనే మన ప్రధానమంత్రిగా ఉండాలి, ఆయనే కావాలి. ఎందుకు మళ్ళీ మోడీ ఎందుకు రావాలంటారు? ఇప్పుడు ఆయన ఉంటేనే మనం కొంచెం ఏదైనా చేయగలుగుతాము. ఆయన చేసే కార్యక్రమాలను బట్టి ప్రజలు కూడా ఎన్నుకుంటారు కదా. ఆయన మంచి చేస్తుండు కాబట్టి మంచి గురించే మేము కూడా మంచి కావాలని కోరుకుంటాం. ఓకే, ఇప్పుడు రామ మందిర నిర్మాణం కానీ, ఆర్టికల్ 370 రద్దు కానీ మంచిదే అంటారా నిర్ణయాలు? కొందరికి మంచిదే, కొందరికి ఇప్పుడు దాన్ని ఆలోచించే వాళ్ళు కొందరేమో చెడుగా ఆలోచన చేస్తారు, మంచిగా ఆలోచన చేసేవారు మంచిగా ఆలోచన చేస్తారు కదా. మనకైతే మంచిదే, కానీ కొందరికి నచ్చదు కూడా. ఇప్పుడు మోడీ దేశాన్ని పకడ్బందీగా రక్షిస్తున్నాడు అంటే ఏం చెప్తారు? అదైతే కంపల్సరీ రక్షిస్తున్నాడు కాబట్టి మనం ఇట్లా మంచిగా సురక్షితంగా ఉన్నాం. లేకుంటే మన గతి ఏందో మనకే తెలుసు. ఓకే, ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయండి? మంచిగా ఉన్నాయా? మోడీ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారని చెప్పేసి ఆయన ఇచ్చే పథకాలన్నీ తెలియవు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని అనుకుంటారు. కానీ అన్ని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిస్తేనే పథకాలు వస్తాయని అందరికీ తెలియదు. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇది సపరేటు ఇది సపరేట్ అని ఏమి ఉండదు కదా. స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో అమలు చేస్తుంది. ఇప్పుడు బియ్యం కానీ సిలిండర్ కానీ ఏదైనా ఉన్నదంటే మొత్తం సెంట్రల్ నుంచే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కూడా గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గించారని తెలిసింది, ఇంకైతే తీసుకోలేదు. మరి తగ్గించారన్న 200-300 ఏమో తగ్గింది. అదొకటి ఉజ్వల యోజన అని ఒకటి పథకం పెట్టారు కదా, దానిలో అయితే 500కే ఇస్తున్నారంట. ఇప్పుడు మన వేరే రెగ్యులర్గా తీసుకునేది అయితే ఒక 200 ఎక్స్ట్రా ఉంది అని తెలుసు. ఇప్పుడైతే గ్యాస్ సిలిండర్లు అయితే రేట్లు అయితే తగ్గినాయని తెలుసు. ఇప్పుడు మీ చెవుల పరిధిలో పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశం ఉందా? కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చి ఏదో డిసప్పాయింట్లో అటు ఇటుగా వెళ్ళిపోయాడు. ఇక కొంచెం దెబ్బ పడింది. ఇప్పుడైతే ప్రజెంట్లీగా అయితే ఇక అందరూ ఆలోచన చేసి అయితే బీజేపీకే ఓటేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి? మొత్తం మెజార్టీ అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి గారికే ఉంది. ఎక్కువ పోలింగ్ అయితే బీజేపీకే రావచ్చు అని అనుకుంటున్నాం. ఇక్కడ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా నిధులు తీసుకొచ్చారా మీ జిల్లాకు? రంజిత్ రెడ్డి ఇప్పటివరకు అయితే ఏం తెచ్చిండు అనేది ఏం లేదు, మాకు తెలిసిన అయితే ఏం లేదు. మరి ఇంకేం ఇక ఇన్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది తెలియదు. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయండి? ఎంత అని కన్ఫర్మేషన్ ఏం లేదు, కాకపోతే రావచ్చు అని అనుకుంటున్నాం మేమైతే. దేశంలో మోడీకి ఎన్ని సీట్లు వస్తాయి? దేశంలో అయితే సీట్లు ఒక 350 వస్తాయా? రావచ్చు, మేబీ రావచ్చు. ఎందుకంటే కొన్ని జరిగినాయి కాబట్టి కొన్ని దాన్ని బట్టి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. దాన్ని బట్టి కూడా ఎన్నుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కంపల్సరీ రావచ్చు.